ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మాంసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు దైవాన్ని గరిక పూజతో పూజించినట్టయితే ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘబహుళ నవమి అనంతరం దశమి. ఈ దశమి తిథి చాలా మంచిది, కార్యాల్లో విజయాల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు బుధవారం లేదా సౌమ్యవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి విద్యా సంబంధిత ప్రయత్నాలు, వ్యాపార సంబంధిత సంభాషణలు సత్ఫలితాలని కలిగిస్తాయి. అలాగే ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణం చక్కటి ఫలితాలని కలిగిస్తుంది, విష్ణు ప్రీతిని కలిగిస్తుంది, బుధ అనుకూలతని కలిగిస్తుంది, తద్వారా సూక్ష్మత పెరుగుతుంది. ఇక ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి. అలాగే ఈ మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. రాజకీయపరమైనటువంటి ఒత్తిడి నుంచి బయటికి రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. గృహ విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా బుధప్రీతి ఏర్పడుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు వీడిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవహార శైలిలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలను తెచ్చిపెడతాయి. ఇక విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. సోదరుల ద్వారా ప్రేమ లభ్యమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాల్లో పట్టుదలతో కార్యక్రమాల నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు కూడా దూరం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణ పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. తలనొప్పి సంఘటనలు వీడిపోతాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణ క్రమశిక్షణతో కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట అసంతృప్తిని కలిగించినప్పటికీ తదుపరి సంతృప్తిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. సోదరులతోటి శత్రుత్వం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి.
మనోధైర్యం ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో సంతృప్తిని పొందలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా చిరాకులు దూరం అవుతాయి. సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలత కలిగించినప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. ఉత్తమమైనటువంటి మార్గాల్ని ఉద్యోగరీత్యా ఎంచుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా ఊపందుకుంటాయి. గృహ సమేత కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పిల్లల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అవమానకర సంఘటనలు ఉద్యోగరీత్యా ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపారరీత్యా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. సంతోష సంఘటనలు ఏర్పడతాయి. ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆదాయం పెరుగుతుంది. శుభ వార్తలు స్త్రీలు వింటారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా లేదా వినడం ద్వారా ఏలినాడ్సన్ యొక్క దోషం తగ్గుతుంది. తద్వారా విజయాలు ఏర్పడతాయి. ఇక విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఎదురు చూస్తున్నటువంటి మంచి వార్తల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకటాలు తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా ప్రారంభించగలుగుతారు. కీర్తిని పొందగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి, దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు కుటుంబంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు భక్తితో శ్రద్ధతో చేపట్టినట్టయితే ఆకస్మిక పెనుమార్పు ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. ఆర్థిక నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. నూతన నిర్ణయాలు ఉద్యోగరీత్యా తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారరీత్యా కూడా ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు పట్టుదలతో కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. విజయాలను దగ్గర చేస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్దేశాలు మంచివే అయినా ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం సన్నగిల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్యోగరీత్యా జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. వివాహ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు ప్రబలమవుతాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు ఉన్నప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గ అన్వేషణలో విఘ్నాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు శ్రీ మహాగణపతిని పూజించడం, అభిషేకించడం వంటి కార్యక్రమాల ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి, మనోధైర్యం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని సడలించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. మానసిక సంతృప్తి పెరుగుతుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం మూలా నక్షత్రం. దీని అధిదేవత నిరుతి. అలాగే ఈ నక్షత్రాధిపతి కేతువు. మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ఈ కేతు మహాదశ ఆకస్మిక విజయాలు, అపజయాలు కలిగించడంలో చాలా సమర్థుడు. కాబట్టి మూలా నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కేతు ద్వారా ఏర్పడేటువంటి పీడని తొలగిస్తాయి. అలాగే వైఢూర్యం రత్నాన్ని కనుక ఈ మూలా నక్షత్రంలో ధరించినట్టయితే కేతు యొక్క ప్రీతి ఏర్పడుతుంది. ప్రయాణాలు ఈ మూలా నక్షత్రంలో చేపట్టినట్టయితే ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధూవరులది ఇద్దరిది కూడా మూలా నక్షత్రం అయినప్పుడు పాదభేదం ఉన్నప్పటికీ కూడా ఇది వివాహానికి అనుకూలం. దైవాన్ని రకరకాలుగా పూజిస్తూ ఉంటాం. గరిక పూజతో చేసేటువంటి పూజలు ఎటువంటి ఫలితాలని కలిగిస్తాయో పరిశీలిద్దాం. గణపతిని ప్రతిరోజు గరికతో పూజ చేసినట్టయితే శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు, సమస్యలు దూరం అవుతాయి. శని భగవాన్ని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగిపోతాయి. తద్వారా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విజయాలు చోటు చేసుకుంటాయి. గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజించినట్టయితే కోరుకున్నటువంటి పనులన్నీ కూడా త్వరగా అనుకూలంగా మారుతాయి. గరిక పత్రాన్ని నగదు ఉంచేటువంటి ప్రదేశంలో పెడితే మీకు రావాల్సినటువంటి నగదు త్వరగా వచ్చేస్తుంది. దుర్గాదేవిని గరికతో పూజించినట్టయితే సమస్త శుభాలు ఏర్పడతాయి. గరికను దారంతో కట్టి గణపతికి మాలగా వేస్తే మనోగతమైనటువంటి అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి, సంతృప్తి కలుగుతుంది. గరికతో చేసినటువంటి అంజనాన్ని ప్రతిరోజు ధరిస్తే అన్ని పనులు కూడా నెరవేరుతాయి. గరిక రసం తాగినట్టయితే దేహంలోని సమస్త వ్యాధులు నయమవుతాయి. ఇవి గరిక పూజ నిర్వహించడం ద్వారా ఏర్పడేటువంటి సత్ఫలితాలు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వారికి కూడా తమకంటూ ఒక సొంత గృహం కావాలి అనేటువంటి తాపత్రయం అత్యధికంగానే ఉంటుంది. అసలు ప్రతి వ్యక్తి జీవితంలో గృహం కట్టగలనా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటాడు. అలా గృహయోగం పట్టినప్పుడు ఈశ్వరానుగ్రహం చేత స్థలం చక్కగా ఉందా లేదా, దీనిలో నిర్మాణం చేసుకుంటే ఏం జరుగుతుందో అనేటువంటి సంశయాత్మకమైనటువంటి చర్యలు కూడా చాలామంది కలుగుతూనే ఉంటాయి. ఒక స్థలాన్ని నిర్ణయం చేసుకునేటప్పుడు ఆ స్థలం తనకు తన వంశానికి ఉన్నతమైనటువంటి స్థితిగతులను తీసుకొస్తుందా లేదా, ఒకవేళ స్థలం కొన్న తర్వాత దానిలో నిర్మాణం చేయగలనా, చేయటానికి అనువైనటువంటి డబ్బు నేను సంపాదించగలనా లేదా అనేటువంటి సంశయాత్మకమైనటువంటి చర్యలు కూడా అత్యధికంగా వస్తూనే ఉంటాయి. చేతిలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి అదృష్టవశాత్తు స్థలాన్ని కొనుగోలు చేసిన వెనువెంటనే ఇతనికి అదృష్టం పట్టి రావాల్సినటువంటి బాకీలు వసూలు కావటం,
అత్యధికంగా డబ్బు చేతిలోకి రావటం, వెంటనే గృహ నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతూనే ఉంటుంది. అలా యోగం పట్టేటువంటి స్థలాలు ఏమిటి అని చెప్పేసి వాస్తుశాస్త్రరీత్యా ఒక్కసారి గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆ స్థలంలో ఉండేటువంటి ప్రభావం, ఆ మట్టికి ఉన్నటువంటి ధరణీ తత్వం, మీరు గనక మీ పేరుకు తగ్గట్టుగా గనక ఆ యొక్క స్థలాన్ని గనక కొనుగోలు చేశారో మీకు విజయం తథ్యం, అదృష్టం కలిసి వస్తుంది సుమా. అటువంటి అదృష్టాన్ని కలిసి వచ్చేటువంటి స్థలాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి మనకు ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది సుమా. సహజసిద్ధంగా పేరులో పెన్నిధి అంటారు. ఒక వ్యక్తి పేరు అతని యొక్క పెన్నిధికి నాంది వాక్యం పలుకుతుంది. ఆ పేరును బట్టి అతని యొక్క దిశను ఎంచుకోవటం చాలా అవసరం. ఉదాహరణకు యా, రా, లా, వా అనే పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరం పడమర ఉన్నటువంటి ఇళ్ళు కొనుక్కోవటం చాలా మంచిది. ఉత్తర దిశ పడమర దిశ రోడ్లు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. అక్కడ కనుక ఆ స్థలం కనుక ఉన్నట్లయితే వెంటనే ఆ స్థలంలో ఉన్నటువంటి మట్టిని కూడా పరిశీలించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ మట్టి రంగు ఏమిటి, రుచి ఏమిటి, వాసన ఏమిటి, ఇవి కూడా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఆ యొక్క స్థలంలో ఉన్నటువంటి మట్టిని గనక పరిశీలించినట్లయితే మట్టితో కూడినటువంటి ఇసుక ఎరుపు రంగు కలిగి గనక ఉన్నట్లయితే ఆ స్థలము చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇచ్చి తీరుతుంది సుమా. ఆ వ్యక్తి దాన్ని కొన్న వెంటనే అతనికి పూర్వీకుల ఆస్తి వచ్చి పట్టమో లేక అదృష్టం కలిసి వచ్చి చేస్తున్నటువంటి వ్యాపారం అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో ముందడుగు వేయటమో, చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడమో జరిగి తీరుతాయి. అందుకే స్థల అన్వేషణ వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తోంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. ఒక స్థలంలోకి వెళ్ళండి, ఆ స్థలంలో ఉన్న మట్టిని ఇట్లా పట్టుకొని చూడండి. అది నలుపు ఎరుపు రంగుల మిశ్రమమైందా, ఆ స్థలాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు. ఆ స్థలంలో గనక మీరు వెళ్ళిన వెంటనే తెలియకుండా ఒళ్ళంతా కూడా జిల అని గనక అనిపించినట్లయితే, అంటే మీకు తెలియకుండానే శరీరాన్ని ఒక విధమైనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఏర్పడటం కానీ, లేకపోతే తెలియకుండానే ఒళ్ళంతా దురదగా ఉండటం కానీ జరిగిందో ఆ స్థలం జోలికి మీరు పోవద్దు. ఎందుచేతనంటే ఆ స్థలంలో శకలములు ఉంటాయి, అంటే ఎముకలు ఉండవచ్చు. ఇది వాస్తుశాస్త్రంలో ప్రత్యేకవంతమైనటువంటి శైలి. ఆ స్థలము తనకి కలిసి వస్తుందా రాదా అని చెప్పించుకోవటానికి, ఆ స్థలం తనకు పనికి వస్తుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదిక ఇదే. మీరు వెళ్ళిన స్థలంలో చీమలు పెట్టిన పుట్టలు పాములకు విలువైనట్టు, అక్కడ కనుక వెళ్ళగానే మీకు పెద్ద పుట్ట కనిపించింది అనుకోండి, ఆ స్థలానికి నమస్కారం చేసి వచ్చేయండి. పుట్టలు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయటం వ్యర్థము. మీరు కొనేటువంటి స్థలంలో ఎగుడు దిగుడుగా ఉండి చతురస్రము లేదు, దీర్ఘచతురస్రము లేదు, అదంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఉందనుకోండి, ఆ స్థలాన్ని కొనుగోలు చేయవద్దు. ఒక స్థలంలోకి వెళ్ళగానే మీరు గమనించాల్సింది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల యొక్క పరిస్థితి. ఆ స్థలాన్ని ఆనుకొని చెరువులు ఏమన్నా ఉన్నాయా, బావులు ఏమన్నా ఉన్నాయా, బావి పూడిచి స్థలం అమ్ముతున్నారా లేదా అనేటువంటి విషయం కూడా గ్రహించాలి. ఇటీవల కాలంలో కాస్తింత స్థలం దొరికితేనే చాలు, వామ్మో వచ్చేసింది ఇంకేముంది కట్టేద్దాం ఇల్లు అని చెప్పేసి తహతహలాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఆ స్థలంలో పూడ్చినటువంటి బావులు ఉండవచ్చు, జాగ్రత్త సుమా. స్థలం మధ్యలో బావి తవ్వి దాన్ని పూడ్చేసి ఆ పెద్ద పొలాన్ని కాస్త పెద్ద పెద్ద వెంచర్స్ వేసి అమ్ముతూ ఉంటున్నారు. అది పూర్వకాలంలో పొలం, ఆ పొలంలో పెద్ద బావి తీశారు, ఆ బావిని కాస్త పూడ్చేశారు. పూడ్చేసిన తర్వాత వాళ్ళంతా కూడాను చక్కగా ప్లాట్స్ వేసి చక్కగా అందంగా తయారు చేసి అమ్మేస్తున్నారు. దాన్ని గ్రహించడం ఎలా? ఆ స్థలంలో బావి ఉన్నది లేనిది, మీరు కొనేటువంటి స్థలంలో ఆ బావి పోటు ఏ విధంగా పనిచేస్తుందో కూడా గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మీరు స్థలంలోకి వెళ్ళగానే ఆ స్థలాన్ని తప్పనిసరిగా మీరు కొనుగోలు చేసే ముందుగానే గోమాతను తిప్పండి. ఆ గోవు యొక్క దివ్యవంతమైన శక్తిపుంజ కిరణాల ప్రభావం చేత తెలియకుండా గోవు ఎక్కడైతే బావి ఉంటుందో అక్కడ గుర్రంగా తిరుగుతుంది.
అది భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పేసి ఆశ్చర్యచకితులమైపోతాం. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే, ఒక స్థలం కొనుగోలు చేసినప్పుడు ఆ స్థల శుద్ధి కోసం వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమిటి? ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలంలో ఉన్నటువంటి దివ్యవంతమైనటువంటి లక్షణాలు మనకు చక్కగా పనిచేయటానికి, ఆ స్థలం మనకు దేదీప్యవంతంగా కలిసి రావటానికి ఎర్రమన్ను తరువాత ఇసుక కలిసినటువంటి మన్ను తీసుకోండి. దానిలో ఆవు పాలు జోడించండి. ఈ మొత్తాన్ని కలిపి ఆ స్థలం అంతా కూడా కొద్దిగా చల్లండి. చల్లిన తరువాత నవధాన్యాలు తప్పనిసరిగా చల్లండి. పసుపు ఉంటే పసుపు తీసుకుని కూడా చల్లండి. అప్పుడు ఆ స్థలము పరిశుద్ధవంతమైనటువంటి స్థలంగా మారుతుంది. ఆ స్థలంలో ఎటువంటి దోషములున్నప్పటికీ పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.